హలో ఎవ్రీవన్. నన్ను ఒక సిస్టర్ చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నారండి. 2 మీటర్స్ క్లాత్‌తో అయితే లెహెంగా స్టిచ్ చేయమని అడుగుతున్నారు. బట్ నాకైతే అసలు వీలవ్వలేదండి. నేను ఏ క్లాత్‌తో స్టిచ్ చేద్దామని చాలా డేస్ అయితే ఆలోచించాను. స్టిచ్ చేశాకైతే వేస్ట్ అవ్వద్దు కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నానండి. ఈ పట్టు శారీ అయితే నేను మదర్ అండ్ డాటర్ అయితే 2 మీటర్స్‌తో అయితే స్టిచ్ చేయొచ్చు కదా! క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ 2 డ్రెసెస్ అయ్యాయన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ శారీ అయితే చూస్ చేసుకున్నానండి. అండ్ ఇలాంటి రెడ్ కలర్ శారీ నాకు ఇంకొకటి కూడా ఉందండి. అందుకే ఈ కలర్‌తో నేనైతే ఒక లెహెంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో ఓన్లీ లెహెంగా మాత్రమే స్టిచ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ లెహెంగా పైకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీకు వస్తుందండి. లెహెంగా అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేశాక మిగిలిన క్లాత్‌తో అయితే నేను మా పాపకి 8 ఇయర్స్ ఉంటుందండి పాప. నేను లెహెంగా అయితే స్టిచ్ చేశాను పాపకు కూడా. మీకు చూపిస్తానండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే వస్తుంది. టోటల్ శారీ వచ్చేసి 5 మీటర్స్ మాత్రమే ఉందండి. అండ్ నేను ఈ 5 మీటర్స్‌లో అయితే పళ్ళుని సెపరేట్ చేసేస్తున్నాను. పళ్ళుని సెపరేట్ చేసేస్తే 4½ మీటర్స్ మాత్రమే ఇక్కడ మిగిలిపోతుందండి. అండ్ ఈ 4½ మీటర్స్‌లో నేను 2 మీటర్స్ అయితే లెహెంగాకి, ఇంకొక 2 మీటర్స్ అయితే పాప లెహెంగాకి, అండ్ ఇంకొక హాఫ్ మీటర్‌లో అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన క్లాత్‌తో అయితే పాపకి కూడా బ్లౌజ్ అవుతుందండి. నేను మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఇక్కడ పళ్ళు అయితే నేను సెపరేట్ చేసేసానండి. ఈ పళ్ళు క్లాత్‌తో అయితే హ్యాండ్స్ వేద్దాం అనుకుంటున్నాను నేను. హ్యాండ్స్ అయితే బావుంటుంది. అండ్ పాప కోసం అయితే నేను ఇంకా ఆలోచిస్తానండి. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పెడతాను. ఓన్లీ హ్యాండ్స్ వరకైతే నేను పళ్ళు అయితే తీస్తానండి నా కోసం వచ్చేసి. అండ్ ఇక్కడ నేను పళ్ళు కట్ చేసి పక్కన పెట్టేసాననమాట. అండ్ ఇంకా ఈ క్లాత్‌లో అయితే 2 మీటర్స్, 2 మీటర్స్ ఉందండి. ఇప్పుడు నేను పట్టుకున్న క్లాత్ అయితే హాఫ్ మీటర్ ఉంది. ఇందులో నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తానండి. ఇక్కడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. 2 మీటర్స్, 2 మీటర్స్ నేను పక్కన పెట్టాను. ఒకటి నా లెహెంగాకి, ఒకటి పాప లెహెంగా కోసం అని చెప్పేసి. అండ్ ఒక హాఫ్ మీటర్ అయితే నేను బ్లౌజ్ కోసం తీసానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కోసము. మిగతాదొచ్చేసి పళ్ళు అన్నమాట. లెహెంగా కటింగ్ అయితే మనం చూసేద్దామండి. ఇక్కడ నేను 2 మీటర్స్ అయితే కట్ చేశాను కదా లెహెంగా కోసము. దానినైతే ఇలా ఫోల్డ్ చేసి పెట్టానండి. అండ్ హైట్ మెజర్మెంట్ అనేది చూసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 40 ఇంచెస్ పెడుతున్నానండి నేను. అండ్ మీరు ఎంత హైట్ ఉన్నారని చెక్ చేసుకొని మీ హైట్‌కి తగ్గట్టు మీరు పెట్టుకోవాలి. ఇక్కడ నేను హైట్ అయితే చెక్ చేసుకొని కట్ చేస్తున్నానండి. అండ్ నేనైతే 40 ఇంచెస్ పెట్టాను. అండ్ లెహెంగాకి వచ్చేసి నేను పైన పట్టీలాగా అయితే పెడుతున్నానండి. ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు కావాలంటే బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. సైడ్స్‌కి ఉంటాయి హుక్స్ టైపు, అవి కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే బటన్స్ అయితే నేను ఎక్కువ వేయనండి. ఎలాస్టిక్ మాత్రమే వేస్తాను. ఇది కంఫర్ట్‌గా ఉంటుందండి. ఎలాస్టిక్ వచ్చేసి మనము బటన్స్ అయితే కొన్ని డేస్‌కి లావుగా అవ్వడమో, సన్నగా అవ్వడమో ఏదో ఒకటి అవుతుంది కదా! వేసుకోలేము. ఇలా ఎలాస్టిక్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చండి మన వెయిట్‌కి తగ్గట్టు కూడా. లైనింగ్ కూడా మనం సేమ్ 2 మీటర్స్ తీసుకుంటే అలానే ఉంచుకోవాలండి. దాన్నైతే కట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 2 మీటర్స్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోతే నేనిక్కడ ఫ్రిల్స్ పెడుతున్నానండి. ఫ్రిల్స్ ఎంత సైజులో ఉండాలంటే ఇప్పుడు మన 2 ఫింగర్స్ ఇట్లా పెడితే 2 ఫింగర్స్ సైజ్ ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న క్లాత్ అయితే 2 మీటర్స్ కదా! 2 మీటర్స్ క్లాత్ కాబట్టి మనమైతే చిన్న చిన్న ఫ్రిల్స్ మాత్రమే పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ లెహెంగా వేసుకున్నప్పుడు లెహెంగా లోపలైతే మనము క్యాన్ స్కర్ట్ ఉంటుంది కదండీ! అదైతే ఖచ్చితంగా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఈ లెహెంగా లుక్ అనేది చాలా బావుంటుందండి. మనం తీసుకునేదే 2½ మీటర్ క్లాత్. క్యాన్ కూడా వేయకపోతే చాలా చాలా సన్నగా కనబడుతుంది. లెహెంగా లుక్ కూడా అంత బావుండదండి. నేనైతే ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టేసాను. ఇక్కడ లైనింగ్‌కి కూడా ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. అండ్ నేను లైనింగ్‌కి 2 జాయింట్ అయితే చేసేసుకొని పెట్టుకోవచ్చండి. బట్ నీట్‌గా అయితే ఉండదండి. అందుకే నేనైతే ముందుగా ఈ మెయిన్ క్లాత్‌కి అయితే పెట్టేసి తర్వాత ఈ క్లాత్‌కి అయితే పెట్టేసానన్నమాట. ఇప్పుడు మనము లైనింగ్ అండ్ ఈ మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి అటాచ్ చేసుకుందామండి. నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 కూడా అటాచ్ చేస్తున్నానండి. ఇక మనం నడుం పట్టి అయితే జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రిల్స్ అయితే నేను చిన్నగా పెట్టాను కదా! అండ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవారైతే లెంత్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. లేకపోతే మనకి కరెక్ట్ సైజ్ అయితే రాదు. నడుంకి సరిపోదు. చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇంకా లెంత్ ఎక్కువ కావాలి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే.
అండ్ నేనైతే ఇక్కడ నడుము పట్టి ఒక సైడ్ ఇలా జాయింట్ చేస్తున్నానండి. అండ్ ఇలా జాయింట్ ఒక సైడ్ చేసేసాక మళ్ళీ దీనిని రివర్స్‌లో అయితే తిప్పుకొని మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైనుండి అయితే మళ్ళీ స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. ఇక్కడైతే కొంతమంది థ్రెడ్ అనేది పెట్టుకుంటారండి. థ్రెడ్ పెట్టుకుంటే లైట్‌గా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ సైడ్స్‌కి ఉంటుంది కదా! సైడ్స్‌కైతే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాలండి. నేను అలా కూడా ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను. అండ్ బటన్స్ పెట్టుకుంటే కూడా స్టిచ్ అనేది వేరే ఉంటుంది. బటన్‌కి కూడా స్టిచ్చింగ్ వేరే ఉంటుందండి. కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే. సేమ్ ప్రాసెస్‌లో ఉంటుంది. బట్ లైట్‌గా చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వేయడానికి ఇక్కడ మనం నడుము మెజర్మెంట్ అయితే చూసుకోవాలండి. ఇక్కడ లెహంగా మెజర్మెంట్ టోటల్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఉందండి. 30 సెంటీమీటర్స్‌లో ఇప్పుడు మనము ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి మనం ఎలాస్టిక్‌ని ఇక్కడ లెహంగా అయితే 30 సెంటీమీటర్స్ ఉంది కదా! ఈ ఎలాస్టిక్ అయితే ఒక 5 సెంటీమీటర్స్ తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. అంటే 25 సెంటీమీటర్స్ అయితే మనం వేసుకోవాలండి. ఇక్కడ 25 సెంటీమీటర్స్ అయితే నేను ఇక్కడ ఎలాస్టిక్ కట్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను ఒక సేఫ్టీ పిన్‌తో ఇలా బయటికి తీసేసానండి. ఇక మనం సైడ్స్‌కి అయితే స్టిచెస్ వేసుకోవడమే. మనకు లెహంగా అయితే రెడీ అయిపోయింది. ఈ శారీతో నేను మదర్ అండ్ డాటర్ కోంబో అయితే స్టిచ్ చేస్తున్నాను కదండి. ఈ వీడియోలో ఈ లెహంగా ఒకటి మాత్రమే వచ్చింది కదా! నెక్స్ట్ వీడియోలో ఈ లెహంగా పైకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా వస్తుందండి. ఆ తర్వాత వచ్చే వీడియోస్‌లో అయితే మా పాప కోసం స్టిచ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఈ లెహంగా ఎలా ఉందండి? మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.